మహానాడు రెండవ రోజుకు చేరింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ నివాళులర్పించనున్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే అంశంపై తీర్మానం చేసి చర్చిస్తారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనపై మహానాడులో చర్చించనున్నారు. సాయంత్రం రాజకీయ తీర్మానంపై చర్చిస్తారు. ఇక చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో సాయంత్రం మహానాడు ముగియనుంది. రెండవ రోజు టీడీపీ మహానాడుపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటీవీ రామారావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగగా పేరుగాంచిన మహానాడు ఈరోజు రెండవ రోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈరోజు నివాళులర్పించడంతో పాటు పార్టీ కార్యాలయంలో ఉన్న విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించి ఆ తర్వాత తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే అంశం మీద ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావటం, ఇటువంటి అంశాలు అప్పట్లో 1983 సంవత్సరంలో ఆనాటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏంటి, ఎన్టీఆర్ ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, కేవలం 9 నెలల్లోనే ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ ఆయన అధికారంలోకి పార్టీని తీసుకురావడంతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిన అంశానికి సంబంధించి కూడా ఈరోజు వక్తలు మాట్లాడనున్నారు. దీంతో పాటు రెండో రోజు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే రాజకీయ తీర్మానం. ఈరోజు రాజకీయ తీర్మానాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. ఆ రాజకీయ తీర్మానంపై కేవలం ఇద్దరు వ్యక్తులు, రాష్ట్రం నుంచి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా కేంద్రం నుంచి ఎటువంటి సహకారం మనం తీసుకోవాలి, ఇప్పటికీ అందుతుంది అనే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడబోతున్నారు. మనతో ఈరోజు కార్యక్రమాలపై మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలైన పాలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ఉన్నారు. మాధవి గారు, ఈరోజు పార్టీ కార్యక్రమాలు ఏం జరగబోతున్నాయి? నిన్న కూడా మీరు సాయంత్రం అంతా కూడా పార్టీ కార్యక్రమాన్ని నడిపారు. ఈరోజు ఏం జరగబోతుంది? ఎన్టీఆర్కి నివాళులు అర్పించే కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? 9 ఈరోజు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం కూడా అయిపోతుందండి. ఎందుకంటే యథావిధిగా నిన్నట్లాగానే 9 స్టార్ట్ అవుతుంది. 10 కూడా ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చి ఆ మహనీయుడికి నివాళులు అర్పించే ప్రోగ్రాం అయిపోతుంది. ఆ వెంటనే మరి తెలుగు జాతి విశ్వఖ్యాతి మీద ప్రతి ఒక్కరూ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనుభవించిన ఎన్నో కష్టాలు, తెలుగువాడికి అందించిన ఎన్నో విజయాల్ని కూడా చాలా పులంకుషంగా చర్చించబోతూ ఉన్నాము. మరి అదేవిధంగా చంద్రన్న వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మలిచిన విధానం కానివ్వండి, దీన్ని హెల్దీ వెల్దీ హ్యాపీ ఫ్యామిలీగా మార్చడం కోసం ఆయన తీసుకున్న విధానాలు కానివ్వండి, ఇక్కడ అందరూ కూడా కొంతమంది వక్తలు మాట్లాడే అవకాశం ఉంది. మేడం, నిన్న లోకేష్ గారు చెప్పారు, కేంద్రంలో చట్టసభ లోక్సభలో బిల్లుతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో 2029 ఎన్నికల్లో చట్టసభల్లో మహిళలకి తెలుగుదేశం పార్టీ తరఫున 33% రిజర్వేషన్ కల్పిస్తాం. రాత్రి నేషనల్ మీడియాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా ఆయన స్టేట్మెంటు బాగా చర్చనీయాంశంగా మారింది. అంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా చట్టసభలకు రావడానికి అవకాశం కల్పిస్తుంది. 1/3 ఏదైతే 33% ఆయన చెబుతున్నారో, 175 అవుట్ ఆఫ్ 175 33% ఇస్తాను అని చెప్తున్నారు. మేము టికెట్ల ఎంపికలోనే చేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా అది ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. మహిళా ఎమ్మెల్యేగా, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యురాలుగా మీరు ఎలా చూస్తారు దీన్ని? తర్వాత దేశంలో కూడా నేషనల్ మీడియాలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇది స్వాగతించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఏ సమాజమైనా మహిళ యొక్క పురోగతి మీద, సాధికారత మీద, రాజకీయ ప్రాతినిధ్యం మీదే ఆధారపడి ఉంటుంది అనడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు దీన్ని ఎంతో బాగా అర్థం చేసుకునే నాడు స్థానిక సంస్థల్లో కూడా మహిళా రిజర్వేషన్లతో ముందుకు రావడం జరిగింది. అదే నేపథ్యంలో అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతిగా, మహిళా సాధికారత వైపు, నేడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాలి అని ఎంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. కేంద్రం కూడా ఆలోచించని ఎన్నో విధానాలు తెలుగుదేశం పార్టీలో మనం చూడొచ్చు. అందులో ప్రధానంగా నిలుస్తుంది మహిళా రిజర్వేషన్. మరి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయిన అన్న నారా లోకేష్ గారు ఈ ప్రకటన చేయడం మా మహిళలందరికీ కూడా ఒక రెట్టింపు ఉత్సాహాన్ని, ఆనంద బాష్పాల్ని కలిగించింది అని కూడా చెప్పొచ్చు. ఇది
తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండో రోజు మహానాడు సందర్భంగా కీలక తీర్మానాలను ఆమోదించబోతున్నారు. ఎన్టీఆర్కి నివాళులు అర్పించడంతో పాటు ఆయన జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించడంతో పాటు రాజకీయ తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ఏ విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, విధ్వంసం నుంచి సంక్షేమం అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం 2024 నుంచి ఎలా పయనిస్తుంది అనే అంశంపై పార్టీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడబోతూ ఉన్నారు. సాయంత్రం రాజకీయ తీర్మానాన్ని కూడా ఆమోదించబోతూ ఉన్నారు. దాంతో ఆ రాజకీయ తీర్మానం ఆమోదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంక్లూడింగ్ స్పీచ్తో ఈరోజు మహానాడు ముగియబోతోంది. ఇది మహానాడులో రెండో రోజు పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి.